ధన్య గారు ఇక్కడ. హాయ్ అండి. హాయ్. హాయ్. ట్రైలర్ చాలా బాగుంది. బట్ ఇప్పటివరకు మిమ్మల్ని డిఫరెంట్ షేడ్స్లో చూసాము. అంటే లైక్ యాజ్ యూ మెన్షన్, ఎప్పుడు ఫస్ట్ చూసిన క్యారెక్టర్ కాకుండా స్టీరియో టైప్ క్యారెక్టర్స్ మీకు రావట్లేదని చెప్పేసి. బట్ ఎప్పుడైనా సరే అంటే లైక్ ఒక నెగిటివ్ క్యారెక్టర్ లాంటిది అలాంటివి ఎప్పుడైనా చేయాలని అనిపించింది? బికాస్ నాకేమనిపించింది అంటే ఇప్పుడు ఈ ట్రైలర్లో చూసిన తర్వాత ఒక పవర్ఫుల్ యాంటాగనిస్ట్ క్యారెక్టర్ కానీ అవునా? నెగిటివ్ మీరు క్యారెక్టర్ చెప్పేశారు ఇంకా. చాలా బాగుంటుందని. ఐ హోప్ దిస్ క్లిప్ గెట్స్ వైరల్ అండ్ డైరెక్టర్స్ చూస్తారనుకుంటాను. బట్ అది నా కోరిక యాక్చువల్లీ. ఒక యాక్టర్గా మనం అన్ని రోల్స్ చేయాలి, దానికి జస్టిస్ చేయాలి. సో ఇట్స్ లైక్ అ వెరీ బిగ్, నాకు ఒక ఆశ అంటే ఒక యాంటాగనిస్ట్ రోల్ చేయాలనేది, ఇంకా ఒక దేవుడు రోల్ చేయాలి, ఒక అమ్మవారి గెటప్లో చేయాలి అనేది, అండ్ ఒక బయోపిక్ చేయాలి అనేది నాకు ఒక పెద్ద కోరిక ఉండే. బట్ ఐ హోప్ త్రూ యూ వన్ ఆఫ్ దిస్ విల్ కమ్ ట్రూ. డెఫినెట్లీ ఎప్పుడో ఒకప్పుడు చేయాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. దేవన్ గారు, హాయ్ అండి. సో డైరెక్షన్ అండ్ యాక్టింగ్ ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. అండ్ దట్ టు ఒక అంటే లైక్ దీనికి ఇలాంటి స్టోరీస్కి స్క్రీన్ ప్లే అన్నది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. సో దానికోసం ఎలాంటి ప్రికాషన్స్ తీసుకున్నారు? బికాజ్ డైరెక్షన్ అండ్ యాక్టింగ్ ఒకటేసారి చేయాలని అంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్. సో దాని మీద ఎలాంటి యాక్చువల్గా ఏ ప్రికాషన్స్ తీసుకోలేదండి. ఓన్లీ కథనే మేము హానెస్ట్గా నమ్మామండి. అసలు కథ ఎంత స్పాన్ ఉంటుంది అంటే యూ విల్ బి అమేజ్డ్ అనమాట. అంటే ఈ టైంలో ఇలాంటి ఒక సూపర్ న్యాచురల్ థ్రిల్లింగ్ లవ్ స్టోరీ చేయటం అనేదే ఒక లక్. ఇంత పెద్ద స్పాన్ ఉన్న కథని ఐ హ్యావ్ నో బ్యాక్గ్రౌండ్. నేను నా వెనకాల ఎవరున్నారు ఎవరు లేరు అనేది ఏ క్యాలిక్యులేషన్స్ లేకుండా ప్రొడ్యూసర్ జ్యోత్స్న గారైనా స్టోరీ రైటర్ గారైనా ఇంత పెద్ద స్పాన్ ఉన్న కథని ఒక ఆపర్చునిటీ, బిగ్ ఆపర్చునిటీ, ఈ కథ మీదే, ఇందులో మీరైతేనే చేయగలరు అని ఒక ఆపర్చునిటీ విత్ నో బ్యాక్గ్రౌండ్ వస్తే హౌ కెన్ వీ లూజ్ ఇట్? అండ్ ఫస్ట్ ఆపర్చునిటీ యాక్సెప్ట్ చేశాను. తర్వాత దీన్ని ఎలా చేయాలని చెప్పి ప్రతిరోజు వర్క్ చేసాము. టుడే వీఆర్ హియర్. ఓకే. అంటే బేసికల్గా ఈ కాన్సెప్ట్ బేస్డే అంటే లైక్ పూర్వజన్మలో రిలేషన్ ఉన్న బేస్డే చాలా మూవీస్ వచ్చినాయి. చూపించే విధానం వేరే అయ్యి ఉండొచ్చు, బట్ చాలా స్టోరీస్ వచ్చినాయి. ఆ ట్రైలర్ చూస్తే చాలామంది అనుకుంటారు రెగ్యులర్ జానర్ అనే కదా, రెగ్యులర్ స్టోరీయే కదా అని అనుకుంటారు. సో అలాంటి వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటారు? బికాజ్ నాకు చూసినప్పుడు ఓకే సంథింగ్ ఈజ్ దేర్ ఉంటుంది అని అనిపించింది. బట్ యాజ్ అ కామన్ ఆడియన్గా రెగ్యులర్గా ఉండేదే కదా, బికాస్ చాలా మూవీస్ వచ్చినాయి. యాజ్ మీరు కూడా చూసుంటే అంటే లైక్ మీరు నాకు తెలిసి ఒక షార్ట్ కూడా పెట్టారు ఫ్లాష్ బ్యాక్లో, కరెంట్ జనరేషన్లో ఉన్న క్యారెక్టర్ ఫ్లాష్ బ్యాక్లో వెళ్ళేటట్టు పెట్టారు. సో అలాంటి కంటెంట్ కూడా ఉంది కాబట్టి వాట్ యూ వాంట్ టు సే అబౌట్? ప్రీవియస్లీ కూడా వచ్చినాయి కదా చాలా మూవీస్. మేడం సార్ ప్లీజ్. Your question is very right. What is the difference between other films and this film? So far as feeling రావటం కామన్, అండ్ ఫీలింగ్కి రెస్పాన్స్లు చెప్తూ ఎన్నో సినిమాలు వచ్చినాయి, ఎస్పెషల్లీ గత జన్మ సినిమాలు కూడా. నెంబర్ వన్, ఇంటెన్సిటీ డిఫరెంట్, రెస్పాన్స్ డిఫరెన్స్, విచ్ వన్ యూ డిడ్ నాట్ ఫైండ్ ఇన్ ఎనీ ఆఫ్ ది ఫిలిమ్స్ సో ఫార్. అండ్ ఆ రెస్పాన్సు ఏ టైప్లో ఉంటే దట్ ఈస్ గుడ్ ఫర్ ఎవ్రీ వన్ అనేది థీమ్. ఐ క్లియర్ మేడం? వాట్ కుడ్ బి దట్ యూ షుడ్ వాచ్ ఇన్ ద ఫిలిం, దట్స్ ఆల్. ధన్య గారు, సో ఇక్కడ హాయ్ హాయ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ క్యారెక్టర్ చూసుకుంటే చాలా షేడ్స్ కనిపిస్తున్నాయి. అంటే చాలా మంచిగా ఉన్నారు, అట్ ద సేమ్ టైం చాలా మాస్గా ఉన్నారు, అట్ ద సేమ్ టైం నాటీ అమ్మాయిగా కూడా ఉన్నారు. అయితే ఈ క్యారెక్టరైజేషన్ ఒప్పుకోవడానికి ఇన్ని షేడ్స్ ఉన్నాయి అని ఒప్పుకున్నారా, లేదంటే రెమ్యునరేషన్ బాగా ఇచ్చారా? రెండు. ఆనెస్ట్గా చెప్పాలంటే రెండు. అలా కలిసి రావడం చాలా రేర్. ఇఫ్ యూ గెట్ అ గ్రేట్ క్యారెక్టర్ సమ్టైమ్స్ రెమ్యునరేషన్ రాకపోవచ్చు, లేకపోతే వీ డూ సమ్ ఫిల్మ్స్ ఫర్ లైక్ గుడ్ రెమ్యునరేషన్. బట్ ఇదేదో నాకు బోనస్, జాక్పాట్ అయినట్టు ఐ ఫెల్ట్. ఎందుకంటే నిజంగా నాకు ఒక ఇంటెన్స్ లవ్ స్టోరీ చేయాలి అనేది నాకు చాలా ఇష్టం. అని నేను ఎప్పుడు చేయలేదు యాక్చువల్లీ. నా ఫిల్మ్స్ చూస్తే అలా నేను ఐ హ్యావ్ నాట్ డన్ అన్ ఇంటెన్స్ లవ్ స్టోరీ, అండ్ నాకు చేయాలని చాలా ఇష్టం.
యూత్కి మంచిగా కనెక్ట్ అయ్యే ఒక మోస్ట్ ఫేవరెట్ జానరా అంటే లవ్ స్టోరీ అనే నేను నమ్ముతాను. సో అలాంటి ఒక ఆపర్చునిటీ దొరికి అందులో నీ టాలెంట్ని కావాలని పర్ఫార్మెన్స్కి స్కోప్ ఇచ్చి అండ్ మంచి రెమ్యూనరేషన్ ఇచ్చినందుకు ఐ ఫీల్ వెరీ బ్లెస్డ్. దేవాన్ గారితో వర్కింగ్ ఎలా ఉంది మీకు? అండ్ లైక్ హీఈస్ అ డైరెక్టర్ అండ్ హీఈస్ యాక్టర్ కదా, విచ్ పోర్షన్ మీకు చాలా కంఫర్టబుల్గా అనిపించింది? బోత్, బట్ ఫస్ట్ నేను తను ఆయన డైరెక్ట్ చేయగలుగుతాడా లేదా అని ఒక చిన్న డౌట్ ఉండే. నరేషన్ ఏదో సూపర్బ్గా చేశారు ఆయన. డైరెక్షన్ తెలియదు కదా మనకి, ఇంతకు ముందు చూడలేదు కాబట్టి. బట్ ఐ జస్ట్ వెంట్ విత్ బ్లైండ్ ఫెయిత్. కొన్ని బ్లైండ్ ఫెయిత్తో మనం వెళ్ళాల్సిందే, బికాజ్ అలా అనుకుంటుంటే నాకు ఫస్ట్ ఛాన్స్ ఇచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడు దిల్ రాజు గారు సీతమ్మ వాకిల్లో నన్ను ఎందుకు పిలవాలి? ఐ వాజ్ జీరో, అప్పుడు ఏం తెలియదు నాకు. యాక్టింగ్, కెమెరా ముందు యాక్టింగ్ చేయాలని కూడా ఎక్కువ ఎక్స్పీరియన్స్ లేదు. తమిళ్లో ఒక సినిమా చేసి వచ్చాను. సో అలాంటి వాళ్ళు నాకెందుకు ఒక్క ఛాన్స్ ఇవ్వాలి అని. సో సమ్ థింగ్స్ ఆర్ జస్ట్ ట్రస్ట్. ఓకే, అమ్మాయి చేయగలుగుతుంది అనే ఒక ఛాన్స్ ఇచ్చారు కాబట్టి ఈరోజు నేను ఒక 30-35 ఫిల్మ్స్ చేసి ఈ ఇండస్ట్రీ నాకు ఫుడ్ పెడుతుంది. సో ఆ ఫెయిత్ మీదే వెళ్ళాను. ఆల్ ది వెరీ బెస్ట్ అండి. దేవాన్ గారు సార్, యాక్చువల్లీ కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. థ్యాంక్ యూ అండి. టూ మెనీ రెస్పాన్సిబిలిటీస్ అని చెప్తాను నేనైతే, యాక్టర్, డైరెక్టర్. అండ్ ఇందులో మీరు చూసుకుంటే ట్రైలర్లో చాలా వరకు విఎఫ్ఎక్స్కి సంబంధించి కూడా కొన్ని ఉన్నాయి. బీయింగ్ ఏ ఫస్ట్ డెబ్యూటెంట్ డైరెక్ట్గా అవ్వడం, ఇవన్నీ ఎలా హ్యాండిల్ చేశారు? అంటే ఎలాంటి రిఫరెన్సెస్ తీసుకున్నారు? ఎవరి సపోర్ట్ ఉంది ఈ విఎఫ్ఎక్స్ పరంగా? అంటే యాక్చువల్గా నేను 10 years నుంచి పాసివ్గా మూవీ ఇండస్ట్రీలో ట్రై చేస్తూ ఉన్నప్పుడు నాకు ఫ్రెండ్స్ ఉన్నారండి. ఓకే. సో ఈరోజు ఈ మూవీకి విఎఫ్ఎక్స్ అందిస్తున్న మ్యాట్రిక్స్, అఖండ 2, తర్వాత అనిల్ రావుపూడి గారి అన్ని మూవీస్ చేస్తున్న నా ఫ్రెండ్ ఉన్నారు నరేంద్ర అని. తను చాలా సపోర్టివ్గా, ఇంత పెద్ద యాక్చువల్గా విఎఫ్ఎక్స్ వర్క్ చాలా ఉన్నా కూడా మాకు కేక్ వాక్ లాగా చేసి పెట్టి, ఇట్స్ ఆల్ అబౌట్ ఎక్స్పీరియన్స్ అండి. ఇప్పుడు చూడండి, మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ గారు ఉన్నారు. భీమ్స్ గారు అంటే భీమ్స్ గారును మన స్టోరీ రైటర్ జడ్జ్ అనిల్ కుమార్ గారు ఫ్రెండ్ అనమాట. నేను ఎలా అయితే ఫిదా అయ్యానో సార్ చెప్పిన విధానానికి ఈవెన్ భీమ్స్ గారు కూడా ఫిదా అయ్యి వండర్ఫుల్ ట్యూన్స్ ఇచ్చారు. దానికి భాస్కర్ భట్ల గారు 5 లిరిక్స్ అందించారు. 5 songs, 5 బ్లాక్ బస్టర్స్ అని మీరే చెప్తున్నారు. సో ఇట్స్ ఆల్ అబౌట్ హౌ పీపుల్ కమ్యూనికేట్ అండి. డిఓపి సతీష్ ముత్యాల గారు ఉన్నారు. అంత టెక్నికల్లీ వీఆర్ వెరీ స్ట్రాంగ్. మా వెనకాల టైటిల్ ఉన్నట్టు దేవుడు కూడా మా సపోర్ట్ ఇచ్చాడండి. సూపర్. మీకేది మోర్ కంఫర్టబుల్ అంటే ఏం చెప్తారు? అసలు ఏది కంఫర్ట్ కదండి లైఫ్లో, దేన్నైనా యాక్సెప్ట్ చేసుకుని ముందుకెళ్ళాలి అంతే. జోష్న గారు, మీరు ఒక షార్ట్లో యాక్ట్ చేశారు, ఒక షార్ట్లో కనిపించారు అనమాట. మీకేది బాగా నచ్చింది, యాక్టింగా లేదంటే ప్రొడ్యూస్ చేయడమా? ప్రొడ్యూస్ చేయడమే బెస్ట్, యాక్టింగ్ బెస్ట్. అనిల్ గారు, అంటే చాలామంది డబ్బులు సంపాదించి ఏదో లాభసాటి వ్యాపారంలో పెడతారు, రియల్ ఎస్టేటో లేదా ఇంకోటో. మీరు సినిమాల్లో ఎందుకు పెట్టాలనుకున్నారు? అది కాకుండా ఏ బ్యాక్గ్రౌండ్ లేని దేవన్ పిలిచి ఆయన్నే లీడ్ యాక్టర్గా చేసి ఆయనకే డైరెక్షన్ ఇచ్చారు. అంటే ఏం ధైర్యము, అంటే ఎందుకు సినిమా తీయాలనుకున్నారు, దీని మీద అంత డబ్బులు పెట్టాలనుకున్నారు? వస్తుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారా తిరిగి దాని మీద ఏమైనా? Sir, there are 2 ways of answering this question, sir. In a materialistic sense, రేషనల్గా ఉంటే సినిమా తీయొద్దు సార్. బ్రెయిన్ పని చేస్తే సినిమా తీయొద్దు. పిచ్ ఉంటేనే సినిమా తీయాలి. యూ కేటగరీ మీ అండర్ ది సెకండ్ వన్. ఓకే, దట్ ఈజ్ మై ఆన్సర్. ధన్య గారు హాయ్. సో ఇందులో డిఫరెంట్ షేడ్స్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉన్నాయి అండ్ it's not easy doing periodic kind of characters. So what was that challenge that you took while doing that character? ఛాలెంజ్ అంటే ఇప్పుడు నేను ఎట్టి పరిస్థితిలో నాకు వచ్చిన ప్రతి సినిమాని నేను ప్రూవ్ చేసుకోవాల్సిన ఒక స్టేజ్లో ఉన్నాను నా కెరియర్లో. ఐ కెనాట్ మేక్ ఎనీ మిస్టేక్స్. అంటే ఐ హ్యావ్ టు గివ్ మై 10,000% అని అనుకోండి. బికాజ్ చాలామంది యంగ్స్టర్స్ వస్తూ ఉన్నారు. ఎవ్రీ డే దెర్ ఆర్ న్యూ టాలెంట్ కమింగ్ అండ్ దే లుక్ గార్జియస్ అండ్ దేర్ యాక్టింగ్ టాలెంట్ ఇస్ పీక్. నన్నెందుకు కాస్ట్ చేయాలి అని అనుకునే ఛాన్సెస్ చాలా ఉంటాయి. సో మనకున్న ఒకటే ఏకైక ఒక ఏమంటారు అది, ఇట్స్ లైక్
అది ఆయుధం ఆ వర్డ్ కింద మనకున్న ఏకైక ఆయుధం మనం హార్డ్ వర్క్ అంతే. సో అది మాత్రం వదులుకోకుండా నా వర్క్ మీద 100% ఫోకస్ పెట్టి చేద్దామని ఒక మైండ్ సెట్లోకి ఐ మేడ్ షూర్ దట్ వాట్ ఎవర్ ఛాలెంజింగ్ రోల్స్ కమ్ ఐ హ్యావ్ టు గివ్ మై 1000% అన్నట్టు ఫిక్స్ అయిపోయాను. సో ఇంకా నేను చాలా థియేటర్ చేశాను యాక్చువల్లీ. చిన్నప్పుడు ఐ యాక్టెడ్ ఇన్ అ లాట్ ఆఫ్ నాటకాలు అదంతా చేసేదాన్ని. సో అక్కడ నాకు ఒక గురువు ఉన్నారు. సో ఆయన్ని అడిగి బాడీ లాంగ్వేజెస్ ఎలా మార్చుకోవాలి అని కొంచెం ట్రైనింగ్ అంతా తీసుకొని చేశా. ఇందాక చెప్పారు సమ్ బయోపిక్స్ యూ వాంట్ టు పెర్ఫార్మ్ ఆర్ సమ్ గాడెస్ కైండ్ ఆఫ్. ఇందాక ఇప్పుడు చెప్తున్న నాటకాల్లో కూడా చేశాను పీరియాడిక్ కైండ్ ఆఫ్. సో ఆ పీరియాడిక్ టైప్లో విచ్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ యూ వాంట్ టు పోర్ట్రే అంటే? పీరియాడిక్ టైప్లో అని కాదు, బట్ అమ్మవారి గెటప్లో ఏదో చేయాలని చిన్న కోరిక సార్. లైక్ ఇప్పుడు నయనతార మ్యామ్ చేస్తారు, సో అలాంటి రోల్స్. ఆర్ సీతాదేవి కానీ, మ్యామ్ ఇందాక చెప్పారు సరస్వతి గెటప్ కానీ, లక్ష్మీదేవి గెటప్ కానీ, అలాంటిది ఏదైనా ఉంటే బాగుంటుంది. దేవన్ గారు హాయ్ సార్. హాయ్ సార్. సో మీరు ఫస్ట్ టైం అండ్ స్టోరీ ఇచ్చింది కూడా ఫస్ట్ టైం మీరు. అవును సార్. ఇఫ్ యూ వాంట్ టు కమ్అట్ ఇన్ ఏ కమర్షియల్ వే దట్ విల్ బి డిఫరెంట్. సో కృష్ణలీల అంటే ఇది ఒక మిత్ ఉంది,